హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మరి దేవుడు చేసిన కార్యాన్ని చెప్పడానికి మేము ఇక్కడ నిలబడ్డాం. మరి 2 సంవత్సరాలుగా మరి వివాహ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నాన్నగారు కూడా చాలాసార్లు మరి మా ఇంటికి వచ్చి ప్రవచనం చెప్పడం, మరి చాలా ప్రయత్నాలు చేయడం, చాలా ఎన్నుకోవడం. సుమారుగా నాకు ఒక 8 సంబంధాలు వచ్చాయండి పెళ్లి చేసుకోవడానికి. కానీ అన్నీ ఉన్న అమ్మాయి దొరికేది కాదండి. అంటే ఒక్కొక్కరు హైట్ ఉండేవాళ్ళు కాదు, ఒకవేళ హైట్ ఉంటే వాళ్ళకి ఆత్మీయత ఉండేది కాదు, లేకపోతే ఒకవేళ ఇది ఉంటే అది ఏదో ఒకటి తక్కువ ఉండేదండి. కానీ దేవుడు చక్కగా నాన్నగారు చెప్పినట్లుగా ఈ 2024లో ఖచ్చితంగా మీకు వివాహం అయిపోద్ది. మరి మేము ఇంటికి కూడా బయటకు వచ్చినప్పుడు నాన్నగారే వచ్చి ప్రార్థించినప్పుడు ఈ విషయాలు చాలా విషయాలు మాతో మాట్లాడారు. అనుకున్న రీతిగానే మరి దేవుడు మరి దైవజనులు ఏదైతే ప్రవచించారో ఆ విధంగానే చక్కగా మంచి కుటుంబాన్ని, మంచి మామయ్యని, అత్తయ్యని, చక్కటి భార్యని దేవుడు నాకు ఇచ్చాడు. మరి చక్కగా హైటు, అందం, ప్రార్థన, భక్తి అన్నీ కూడా కలిగిన వ్యక్తిని మరి దేవుడు నా జీవితంలో చాలా గొప్ప సంతోషకరమైన విషయం. చప్పట్లు కొడదాం అందరూ. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చాలామంది నవ్వుకునేవారండి మమ్మల్ని చూసినప్పుడు. మా తల్లిదండ్రులు మాకు ఇంకా ఏం చేయలేకపోయారు, మాకు ఇంకా వివాహాలు చేయలేదు, వీళ్ళని ఇలాగే వదిలేస్తారా, ఇలాగే చేస్తారా, వీళ్ళ బ్రతుకులు ఎప్పటికి బాగుపడతాయని అందరూ కూడా కొంచెం తక్కువగా లోకుగా చూసేవారు. అలాంటి వాళ్ళు అందరి ముందు కూడా దేవుడు ఈరోజు బలంగా నిలబెట్టాడు. మా మామయ్య గారు ఎన్నో సాక్ష్యాలు. మా మామయ్య గారు నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పెట్టారండి. ఆ బండి మీద తిరుగుతుంటే ఎవరెవరు నవ్వుకున్నారో వాళ్ళందరి ముఖాలు కూడా భూమి పొడుస్తున్నాయండి. ఇదంతా కూడా గొప్ప సాక్షి అని చెప్తున్నాను. అదేవిధంగా దైవజనులు ఎప్పుడు వచ్చినా సరే మీకు దేవుడు మంచి వాహనాన్ని ఇస్తారు, వాహనం ఇస్తారన్నారు. అదేవిధంగా చిన్న కారు కూడా కొనుక్కున్నామండి. అదే వాహనమే మేము అందరూ ఇక్కడికి వచ్చాం. మా కుటుంబాన్ని అంతా కూడా దేవుడు ఎంతగానో చక్కగా దీవించాడు, ప్రేమించాడు. ఇంకా అనేక మంది దీవెనలు ఇస్తాడని నమ్ముతూ ఉన్నాను. ఇంకా మరి ఎప్పుడు ఇక్కడికి వచ్చినందుకు వ్యర్థంగా వెళ్ళిపోలేదండి. అంటే బాధ అనిపించేది. మొదట నేను సుమారుగా ఒక 7 వారాలు 9 వారాలు వచ్చినా నాకు ఇప్పుడు ఏమనిపిస్తలేదు, ఎప్పుడు ఒకేలా ఉంది కదా అనుకున్నాను. కానీ మరి దేవుణ్ణి ఏడు తండ్రి అని చెప్పేసి బలంగా అడిగినప్పుడు నా తమ్ముడు విషయంలో కానీ, నా కుటుంబం విషయంలో కానీ, నా వివాహ విషయంలో, నాకు ఇచ్చే అన్ని విషయాల్లో కూడా దేవుడు బలమైన కార్యాలు జరిగించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి నాన్నగారికి, అమ్మగారు కూడా ఎన్నో వందనాలు. మరి దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. నాన్నగారు అంటే ఇక్కడ ఆత్మీయ నాన్నగారు, అమ్మగారు. హల్లెలూయా. వీరెవరో మాకు తెలియదండి వాస్తవానికి. ఈ పక్కన ఈ గొప్ప జీవం గల దేవుడిని మాకు పరిచయం చేసిన ఆశీర్వాదం గారి కూటానికి ఈ దైవజనులు దంపతులు ఇద్దరూ రావడం జరిగిందండి మీటింగ్లో. అప్పుడు ఈ మందిరంలోనికి రావడం ఇమ్మీడియట్లో వెంటనే అయ్యగారితో, అమ్మగారితో నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు మరి ప్రభు చెప్తే వాళ్ళ కుమారుల గురించి కూడా మాట్లాడారు. ఈవెన్ అప్పుడు నాకు తెలియదండి. అవునా కదమ్మా? ఏ సహోదరి, ఒకసారి వస్తారా? ఏ కోడలు వచ్చేసింది కదా, అందుకని రావా? సో త్వరలో మరొక గుడ్ న్యూస్ చెప్తున్నాను. త్వరలో ఆ కుమారుడికి కళ్యాణ ప్రాప్తి రస్తు. అయ్యగారు చెప్పారు మా మామయ్య గారి కోసం కానీ, లేదా నా భార్య కుటుంబం కోసం కానీ, ఏ విధంగా అయితే దైవజనులు గొప్ప పరిచర్య ఉన్నవాళ్ళు, మీకంటే అన్నీ బాగా ఉన్నవాళ్ళే మీకు ఖచ్చితంగా మీ కుటుంబంలో చేరతారని, మీ కొరకు అక్కడ గొప్ప పరిచర్య ఉందని, దేవుడి కోసం బ్రతకాలని చెప్పారండి. మా మామయ్య గారికి 4 సంఘాలు ఉన్నాయండి. కొట్ట చప్పట్లు. నా భార్య కూడా ఇక్కడ మౌనంగా ఉంది కానీ కోటీశ్వరాలండి చెప్పాలంటే. ఆ దేవుడు అంతటి చక్కటి భార్యని అన్నీ సమకూర్చి ఇచ్చాడు. దేవుడు ఎంత లేట్ చేస్తే అంత గొప్పది ఇస్తాడని మరొకసారి నిరూపించాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. నువ్వు కూడా కోటేశ్వరుడివే. హల్లెలూయా. పండుగ 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 యేసు పండుగ
పండుగ పండుగ పండుగ పండుగ యేసు పండుగ. ఈవెన్ అతి త్వరలో మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు. దేవుడు చాలా అభిషేకంతో మీ భార్యను వాడుకోబోతున్నారు. ఇందాక నేను వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడారు. కూతురా, ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా దేవుడు మీ ఫ్యామిలీని వాడుకోబోతున్నాడు. త్వరలో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టబోతున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఇద్దరు వర్తమానాలు ప్రపంచానికి ఉర్రు తొలగించబోతున్నారు. నశించిపోతున్న ఆత్మలు రక్షించబోతున్నారు. ఈవెన్ కొత్త కొత్త ఆత్మలన్నీ నాకు దేవుడు దాన్ని చూపించున్నాడు. ఏంటంటే చేపల్లో ఇలా సముద్రంలో చేరమని అంటారు కదా, ఏంటది చేరమని అని చేరపెట్టి ఇలా తీస్తే దాంట్లోకి అవి లెక్కటగలమా? కొంచెం గట్టిగా చెప్పండి. చేరమనా చీరమని అంటారు. చీరమని అదే తొవ్వుడితో తవ్వ సోళ్ళు చేరు అలా కొలిసి అమ్ముతారు. ఇట్లా అవి లెక్క పెట్టలేము. అలాంటి అభిషేకపు ఆత్మచేత మిమ్మల్ని వాడుకోబోతున్నారు. హల్లెలూయా! మీ శత్రువులు మీ పాదధూళిగా మారబోతున్నారు. వ్యతిరేకులందరూ తొక్కబడబోతున్నారు. కూకుట్ట వేళ్లతో పెళ్లగించబోతున్నాడు. హల్లెలూయా! మీ ఫాదర్ మీ కుటుంబ సభ్యులను దేవుడు ఒక అపోస్తులుగా దేవుడు పిలిచాడు. ఒక అపోస్తులుగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇంకా అనాథులను మీరు పోషించబోతున్నారు. హల్లెలూయా! ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు అలా వచ్చే కొలది ప్రవచనాలు వస్తాయి. ఓకేనమ్మా? గాడ్ బ్లెస్ యూ. కోడలు బిడ్డ, కూతురు బిడ్డ ఒక మాట చెప్తావా? హల్లెలూయా! అందరికీ దేవుడి నామాన వందనాలు. మా నాన్నగారికి 4 సంఘాలు అన్నమాట. అయితే నా వివాహం కోసం 2 సంవత్సరాల నుంచి నా సంఘస్థులందరూ, అలాగే మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కూడా చెప్పిన మాట, మీకు పడమర దిక్కునుండి ఒక వ్యక్తి మీకోసం అనగానే కదా మీ కుమార్తె కోసం వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పి సంఘంలో ఒక ఆవిడ మాట్లాడినప్పుడు దేవుడు ఆ విధంగానే కార్యం జరిగించాడు మా జీవితంలోని. యాక్చువల్లీ సంబంధం వస్తుందని మేము అనుకోలేదు. వీళ్ళే మమ్మల్ని వెతుక్కుని మా దగ్గరికి వచ్చారనమాట. వచ్చి ఎంతగానో ఆశగానో మమ్మల్ని అడిగినప్పుడు మా తండ్రి గారనే కాదు మా సంఘం అందరూ కూడా ఎంతో సంతోషించారు. అందరి ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరైతే మాట్లాడారో ఆవిడ నోటి మాట ద్వారా దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళే మమ్మల్ని ఎత్తుకుండా వచ్చి మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మేము కోడళ్ళ కాదు కానీ మేము కూతుర్లా చూసుకుంటామని చెప్పినప్పుడు మా తండ్రి గారు కూడా ఎంతో సంతోషించారనమాట. అలాగే అయ్యగారు ఇందాకలా ఒక చేపను బట్టి చెప్పినప్పుడు నాకు ఈ వివాహం కుదిరేక నేను ఉదయంకాల సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు వచ్చిన కళ ఏంటంటే, మా ఇద్దరికి వివాహం అయిపోయిన తర్వాత నేను ఒక నీటి దగ్గరికి వెళ్ళి ఒక గిన్నె తీసుకుని నేను అందులో ముంచినప్పుడు చాలా చేపలు వచ్చాయన్నమాట పాత్రలోకి. వచ్చినప్పుడు నాకు ఈ కళ నాకు అర్థం కాలేనప్పుడు నా భర్తనికి అడిగినప్పుడు దేవుడు ఒక గొప్ప సంఘాన్ని కానీ మనకి ఇంకా ఆత్మలు ఇవ్వబోతున్నాడేమో అని చెప్పి ఆయన మాట్లాడారనమాట నాతోని. అయ్యగారు ఎప్పుడైతే ఇప్పుడు చెప్పారో నాకు అప్పుడు గుర్తొచ్చిందనమాట. సేమ్ కూతురికి ఏ దర్శనం అయితే పరిశుద్ధాత్మ దేవుడు చూపించారో అదే దర్శనము సేమ్ ఇప్పటికిప్పుడే మీ ముందు గోదావరిలో చేరమని అంటే చెరువులో దొరకదు కూతురా. ఈ చేరమని అనేది సముద్రంలోనే గోదాట్లోనే దొరుకుతుంది. హల్లెలూయా! అంటే మీ సంఘం ఎలా ఉంటాయంటే దరి అంచు కనబడదు తప్ప ఇంకా చూస్తూనే ఉంటారు ఆత్మలు. హల్లెలూయా! దేవుడు నిన్ను అలా చేయబోతున్నాడు. కొట్ట చప్పట్ల. నిన్ను అలా చేయబోతున్నాడు. నా కుమారుడు నీ మీద కూడా దేవుడి పిలిపే ఉంది. నువ్వు ఆటో తోలో లేకపోతే కారు తోలో లేకపోతే విమానం తోలే సరే, ఎప్పుడు కానీ సరే నువ్వు దేవుని సేవ చేస్తావు. హల్లెలూయా! మే గాడ్ బ్లెస్ యూ. చక్కటి విషయాలు చెప్పినందుకు
నూతన దంపతులైన మీకు ప్రత్యేకమైన ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు అద్భుత రీతిగా మరి బిడ్డల విషయం అయితే 2022 సంవత్సరంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇలాంటి ప్రవక్తలు ఎన్నుకొని దర్శనం చెప్పారు. రాబోయే దినాల్లో ముగ్గురు బిడ్డల్ని నేను బలమైన అభిషేకంతో వాడుకుంటానని చెప్పి దేవుని నామానికి స్తోత్రం. మరి ఆ విధంగానే మరి దైవజనుల ద్వారా కూడా ఆ విషయాలు బయలుపరిచి మరి దినాన్ని అద్భుతమైన సేవ చేయడానికి మరి ఎంతో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మరి అయ్యగారు అయితే దగ్గరికి వచ్చినప్పుడు నాకైతే చాలా అనారోగ్యంగా ఉండేది, ఆరోగ్యం బాగుండేది కాదు. మరి ప్రార్థన చేసినప్పుడు మరి నాలో ఏదొక బలహీనత పోయినట్టు దేవుడు నాకు చూపించాడు. ఇదే స్థలంలో మరి దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చి ఈరోజు ఇంత శక్తివంతంగా ప్రభు సేవలో నేను సాగుతున్నాను. మరి దైవజనుల దగ్గర దేవుని అభిషేకం ఉంది. అది ఆత్మీయులకి తప్ప లోక సంబంధమైన వాళ్ళకి అర్థం కాదు. మరి దేవుని అగ్ని ఎవరి మీద అయితే పనిచేస్తుందో వాళ్ళు అద్భుతమైన స్వస్థత పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి ఈ ప్రాంతానికి మేము మా కత్తిపూడిలో డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు సూర్యనారాయణ గారు ఉన్నారు. వాళ్ళ అక్కయ్య గారు చనిపోయినప్పుడు ఇక్కడికి రావటం జరిగింది. మరి దైవజనులు కూడా మాతో మాట్లాడి మమ్మల్ని గురించి ప్రభు ఏం చెప్పారో ఆ విషయాలు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆత్మీయులు అంటే నాకు చాలా ఇష్టం. మరి నిజంగా ఎలీషా దినకన్నయ్య గారు గొప్ప ఆత్మీయులుగా మరి నన్ను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మరి వారు కూడా మా మధ్యలోకి రావడం, మా సంఘాన్ని కూడా బలపరిచారు. మరి ఎందుకో మీ గురించి చెప్పాలనిపిస్తుంది, కానీ ఇంకా సంఘం లోపలికి వెళ్ళాలనే ఆలోచన నాకు లేదన్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి. నిజమే, ఎందుకంటే దైవజనులు కుటుంబాలని బలపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి వారికి ఇచ్చిన వరములను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఈరోజు మరి మా పెద్దబాబు మ్యారేజ్ అయితే ఎలా చేస్తామో, మనకు అంత డబ్బులు లేవనుకొని చాలా చిన్నగా ఆలోచించాను. దేవుని బిడ్డలారా, మరి 700 మందికి ఎస్టిమేషన్ వేసుకున్నాం, కానీ 1100 మంది దాటే మరి దేవుడు అద్భుతమైనటువంటి ప్రజలు అందరూ వచ్చి మరి ఆ బిడ్డల్ని ఆశీర్వదించటం, మరి ఎంతో అద్భుతంగా సువార్త రాజయ్య గారు పరిశుద్ధ వివాహం చేశారండి. అందరూ రెసిడెన్సీ అంటే మన క్రిస్టియన్స్ అందరికి కూడా అక్కడే వివాహాలు జరుగుతాయి ఎక్కువగా. మరి ఆ రెసిడెన్సీ అంతా కుర్చీలు తీసే కొద్దీ జనాలు వస్తూనే ఉన్నారు. మొత్తం ఆ కుర్చీలన్నీ అయిపోయే వరకు మాత్రం ఆ యొక్క ప్రాంగణంలో ఉన్న ప్రజలు తగ్గలేదు. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఏంటి పాస్టర్ గారు ఇంతమంది మీకు ఉన్నారండి, ఇంకా చాలామంది చెప్పలేదండి అన్నాను. దేవుడి స్తోత్రం. కనుక మరి దేవుడు అద్భుతమైన రీతిగా మరి పురంవారి పరిశుద్ధ వివాహం జరిగించాడండి. మనందరిని బట్టి ఎంతో దేవుని కృతజ్ఞతలు చెల్లించి మరి ఈరోజు మేము మరి దైవజనుల యొక్క ప్రార్థన మరి చేస్తారని ఆశతో వచ్చాం. మరి ఈ యొక్క సమయంలో మరి దైవజనులు ప్రార్థన చేసి పంపిస్తారు. మరి నిజంగా మా కోసం, మా సేవ పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించుగా. చాలా మధురమైన, అద్భుతమైన, దివ్యమైన, రుజువులతో కూడిన సాక్ష్యం ఇచ్చారు. దైవజనులకి మా హృదయపూర్వకంగా మా సంఘాలన్నిటి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్.